హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా. వచ్చేసి ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో. అండ్ ఇవి వచ్చేసి డైలీ వ్లాగ్స్ అండ్ ఇవాళ డే 2 ఆఫ్ మై వ్లాగ్. ఇవాళ మా యానివర్సరీ. సో పొద్దున్నే లేసి నేను జుట్టుకి నాకు ముందు కొంచెం వైట్ హెయిర్ వస్తుందన్నమాట. సో నేను అక్కడ హెయిర్ కలర్ వేసాను. శేష ఆయుర్వేద వాళ్ళది ఆయుర్వేదిక్ హెయిర్ కలర్ అనమాట ఇది. సో అది వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ఉంచేసి స్నానం చేసేయాలి అంతే. 20 మినిట్స్ అట్లా ఉంచాలనుకుంటా. సో ఫస్ట్ ఆ పని చేసేసి తర్వాత బ్రష్ చేస్తున్నాను. నేను డ్రెస్ ఎందుకు చూపిస్తున్నా అంటే, నేను ఫీడింగ్ మామ్ కదా, నేను రోజు ఇవే ఫీడింగ్ డ్రెస్లు వేసుకొని కనిపిస్తా అనమాట. సో బీ ప్రిపేర్డ్ అని చెప్తున్నా. అండ్ ఇక్కడ చక్రి వర్కౌట్ చేస్తున్నాడు. చక్రి ఎంత డిసిప్లిన్ అంటే ఎవ్రీ డే మార్నింగ్ యోగా చేస్తాడు. ఇట్ డజంట్ మ్యాటర్ బర్త్డేనా యానివర్సరీయా ఏంటి అని. ఈజ్ వెరీ వెరీ డిసిప్లిన్. అండ్ ఇవాళ పిల్లలు కొంచెం ఎక్కువసేపు పడుకున్నారనమాట. నాకు లేపబుద్ధి కూడా అవ్వలేదు ఇవాళ. ఓకేలే ఫైన్ అని వదిలేసిన. అండ్ దెన్ నా వర్క్స్ అన్నీ చేసుకొని మెల్లిగా స్నానం చేసేసిన నేను. చాలామంది నా స్కిన్ కేర్ రొటీన్ అడుగుతున్నారు, చేస్తా. ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ కపుల్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో అందుకే చేయట్లే, బట్ నేను చేస్తా. అండ్ దెన్ ఐ వాష్డ్ మై హెయిర్. జిమ్ వెళ్తే జుట్టు అంతా ఏందో ఒక రకంగా అయిపోతుంది, కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఈ లిప్స్టిక్ లాక్మేది నాకు 250-260 రూపీస్కి ఏమో వచ్చింది అనుకుంటా. ఐ జస్ట్ లైక్ ద కలర్. అండ్ ఈ కలర్ అసలు పర్ఫెక్ట్ ఎవ్రీడే న్యూడ్ ఉంటుంది. నేను ఇక్కడ షేడ్ చూపిస్తే అది కనిపించింది అని అనుకున్నా, కానీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేడ్ పెట్టేస్తా, లేకపోతే ప్రోడక్ట్ ట్యాగ్ చేసేస్తా. చూడండి, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. నేను కార్లో కూర్చున్నప్పుడు మీకు షేడ్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుంటుందో అసలు. నేను అసలు ఏం స్కిన్ కేర్ చేయలేదు, జస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకొని బయటికి వచ్చేసిన. ఐ యామ్ లైకింగ్ దిస్ అనమాట. ఏం లేకుండా జస్ట్ బేర్ ఫేస్డ్ లిప్స్టిక్ ఆర్ నేను ఫౌండేషన్, కన్సీలర్ ఇవన్నీ మానేసి జస్ట్ స్కిన్ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అండ్ ఇవాళ అయితే స్కిన్ నిజంగా చాలా బాగుండే. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు అందరు అన్నారు. హలో హలో సౌండ్ లేదు, బట్ స్టిల్ వీ కెన్ టాక్. నో, ఐ కెన్ ఎడిట్ ఇట్ లేటర్. ఓకే, ఎడిట్ చేయ. రికార్డెడ్ ఇన్ దట్ వాట్ వాయిస్? నో, ఇందులో రికార్డ్ అవుతుంది వాయిస్, కాకపోతే అది చాలా ఏమంటారు నాయిస్ ఉంటుంది. సో ఐ హావ్ టు రిమూవ్ దట్. యా, స్టార్ట్. ఏం స్టార్ట్ అయ్యింది అంతా పెడతా నేను. మళ్ళీ స్టార్ట్ పెట్టే నేను పెట్టా. ఓకే, తుచ్. హలో హలో, హ్యాపీ యానివర్సరీ టు us. హ్యాపీ యానివర్సరీ టు హ్యాపీ యానివర్సరీ టు us. I wanted to tell you This guys. is our 11th anniversary. Yes, and I wanted to tell you guys something. ఈ డ్రెస్ నేను కొనుక్కొని ఆల్మోస్ట్ 5 years అవుతుంది. సో 5 years బ్యాక్ వెన్ ఐ గాట్ ఇట్, ఎందుకు ఐ థింక్ 5 కూడా కాదు, 7 అవుతుంది అనుకుంటా. ఈశాన్ కన్నా ముందు కొన్నా నేను ఇది. అండ్ ఐ డెంట్ ఫిట్ ఇన్ టు ద డ్రెస్. అది అట్లా ఉంచిన అనమాట, ఎప్పటికైనా నేను ఫిట్ అవ్వాలి అని. ఇంతవరకు వేసుకోలే ఈ డ్రెస్, ఇదే ఫస్ట్ టైం. ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ మీ? ఇంతవరకు వేసుకోలేదా? కొనుక్కొని యా, ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నావు. 7 చూసినా అది అట్లుంటుంది మీది. ఏంటి ఉండేది? కొనుక్కొని వేసుకోకుండా 5 ఇయర్స్ పెట్టుకున్నావు అంటే నా రెసిలియన్స్ అది, ఎప్పటికైనా తగ్గుతానన్న నమ్మకం అది. ఓ, అప్పుడు ఫిట్టింగ్ కి చెక్ చేసుకోకుండా కొనుక్కున్నావా? నో, ఐ ఫిట్. ఇందులో ఏం లేకుండే, ఎస్లా వాడతా అనుకో. ఎస్ తీసుకున్నావా నువ్వు? అడ్వెంచర్ అని చేసి ఏం తీసుకున్నావు అంటేనే ఎంఈస్ ఫైన్ కదా. ఎస్ అంటే లైక్ ఇప్పుడు నేను లావని చెప్తున్నాను, ఇట్లా కాదు. నేనే ఎస్ చేసుకోను, నేనే ఎంఎల్. నాకు ఎస్లో ఫిట్ అవ్వాలన్నట్టు ఏం లేదు. ఐ హ్యావ్ టు బి అట్లీస్ట్ ఎం. యూజువలీ ఎల్ ఈజ్ వాట్ ఐ వేర్ కంఫర్టబుల్లీ. ఎం కొన్ని బ్రాండ్స్లో పడుతుంది, బట్ ఐ వాంట్ సైజ్ అని కాదు కానీ ఐ వాంట్ టు బికమ్ లీన్. హెల్దీ, లీన్ ఆల్సో, హెల్దీ అండ్ లీన్ ఆల్సో. యా, బికాస్ నేను ఎప్పుడు నాది స్పందన అదే అంటుండే నన్ను, అదేంది నీది బక్క బాడీయే కదా, ఎందుకు తగ్గుతలేవు అని. ఎందుకంటే మేము స్కూల్ కాలేజ్ ఈ టైం వరకు ఒకరి బట్టలు ఒకరు వేసుకున్నాం, బక్కగా సన్నగా ఉండేటోళ్ళం. అంటే అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుండే, ఎక్కువ నడుస్తుండే, ఎక్కువ చేస్తుండే. తర్వాత లైక్ ఇప్పుడు అంత లేదనుకుంటా.
వాచ్ ఎవర్. సో ఎనీవేస్ మేమైతే ఇప్పుడు డేట్కి వెళ్తున్నాము, బ్రేక్ఫాస్ట్ డేట్కి. ఇది అనుకోకుండా లాస్ట్ మూమెంట్ ప్లాన్ చేసి, అసలు యాక్చువల్లీ మొత్తం ఫ్యామిలీ వెళ్ళాలి కానీ పిల్లలు లేవలేదు చూపించిన కదా. సో ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ దెమ్. రాత్రి లేట్ అయింది. మా సార్ షాపింగ్ చేసుకో అని చెప్తే లాస్ట్ మూమెంట్ వరకు చేయలేదు. ఎప్పుడు అట్లా వేస్తాడు, రేపు బర్త్డే అంటే ఇవాళ షాపింగ్ చేస్తాడు, యానివర్సరీ రేపు అంటే ఇవాళ షాపింగ్ చేస్తాడు, సారే రేపు అంటే ఇవాళ షాపింగ్ చేస్తాడు, అన్ని అట్లనే చేస్తాడు. అట్లా కాదు, నువ్వేం చెప్పినావు, మొన్న షాపింగ్ వెళ్దామని చెప్పి నువ్వు షాపింగ్ పోయినావు, అయిపోతుంది నాకు పని ఉండే పోయినా. సో ఎనీవేస్ అందుకని మాకు బాగా లేట్ అయింది అనమాట. సో షాపింగ్ అయితే నిన్న రాత్రి వచ్చేసరికి లేట్ అయింది. సో అందుకే నేను డిన్నర్ చూపిలే కదా మీకు. అదే సాంబార్ రైస్ తిన్నాం నేను ఈశాన్. సో అందుకే ఇంకా ఇవాళ వీఆర్ గోయింగ్ ఆన్ బ్రేక్ఫాస్ట్ డేట్. నేను జస్ట్ కాఫీ అండ్ ఐఎమ్ ఆన్ డయట్ కాబట్టి కొంచెమే తింటా. But yeah, Chakri papam ninnanta he did not eat anything కాబట్టి he must be famished. Are you? Sorry, you were not listening. No, I'm checking. I'm seeing your route. Are you famished అని అడుగుతా. No, I'm like అంటే అలవాటు అయిపోయింది కదా. Yeah, it's been almost 1 year since he's doing it and it has really worked for him guys. మస్తు weight lose అయిండు. మస్తు weight ఏం lose కాలేదు. I know. పోతే ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ కదా, అట్లా అది బెనిఫిట్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. లైక్ ఒక రోజు ఫాస్ట్ ఉండడం. నేను అంటే నేను 70 అరౌండ్ ఎప్పుడూ అంతే ఉంటుంది, ఇప్పుడు కూడా అంతే ఉంటా 70 అరౌండ్ +or-2-3 kgs. ఓకే గైస్ లెట్స్ గో. మీకు పర్ఫెక్ట్ డే అంటే ఎలా ఉండాలో చెప్పండి. దిస్ ఈజ్ హౌ మై పర్ఫెక్ట్ డే లుక్స్ లైక్ అండ్ హీ అండర్స్టూడ్ ది అసైన్మెంట్. ఇట్ వాస్ పర్ఫెక్ట్. నాకు కాఫీ చాలా చాలా ఇష్టము. నాకు అసలు నేను ఒకప్పుడు మిల్క్, కాఫీ, టీ అసలు ఏం తాగేదాన్ని కాదు. బట్ దెన్ సమ్హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ అండ్ కాఫీ ఈజ్ లైక్ మై అడిక్షన్ అనమాట. అండ్ హీ గాట్ ది అసైన్మెంట్ రైట్ అండ్ మేము నాడ్ కాఫీకి వెళ్ళినాము. అసలు ఓపెన్ చేయంగానే ద అరోమా వాజ్ సో గుడ్. అండ్ నాకు ఫ్రెంచ్ టోస్ట్ కూడా చాలా ఇష్టం అనమాట. మీరు చెప్పండి లైక్ వాట్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ డూ యూ లైక్ అని. నాకైతే ఇడ్లీ, దోశ ఇట్లాంటివి అస్సలు నచ్చవు. నాకు కొంచెం డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ ఇష్టం అనమాట. అండ్ నాకు ఫ్రెంచ్ టోస్ట్ నిజంగానే చాలా చాలా ఇష్టం. అండ్ నేను ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా మీరు తినే వీడియోస్ చూస్తుంటే ఇట్లా ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోండి, ఇట్స్ నాట్ ఫర్ ద కెమెరా. నేను యూజువల్గానే తింటా అనమాట అనుకుంటూ. సో యా, అండ్ నేను ఈ వీడియోలో మీకు ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అ హ్యాపీ రిలేషన్షిప్. అండ్ నేను మీకు చెప్తా చూడండి. మనం ఏంటో కానీ మన దగ్గర ఏముంది అన్నది ఈ మధ్యన అసలు పట్టించుకోవడం ఆపేసినాం. ఎప్పుడు చూడు అవతలోడు ఏం చేస్తున్నాడు, వాళ్ళలాగా మనం చేయాలి అని అనుకుంటాము. వేరే వాళ్ళ దగ్గర ఉన్నది మనకి కావాలనుకోవడంలో తప్పు లేదబ్బా. బట్ ద పాయింట్ ఈస్ మనకేం కావాలో మర్చిపోయి వేరే వాళ్ళకి కావాల్సిందే మనకు కూడా కావాలి అని అనుకుంటున్నాము. మీ పార్ట్నర్కి ఒకవేళ ఇఫ్ దే లైక్ సంథింగ్ అండ్ దే వాంట్ సంథింగ్, అది చేయడంలో తప్పులేదు. బట్ మీరు కూడా మీ పార్ట్నర్కి నచ్చినట్టు చేస్తున్నారా అని మాత్రం మనం చూసుకోవట్లేదు. ఐ రియలీ ఫీల్ దట్ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి నాకు ఇది ఇష్టం, నాకు ఇది కావాలి, నువ్వు నా కోసం ఇది చేయాలి అని అనుకోవడం అంత ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ అని అనిపిస్తుంది. ఇట్స్ అ జెన్యున్ థింగ్. అండ్ ఆల్సో థింగ్స్ చేంజ్, వీ చేంజ్ యాజ్ పీపుల్. సో మన పార్ట్నర్ కూడా మనల్ని అర్థం చేసుకొని చేంజ్ అయితే చాలా బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఇక్కడ ఇది ఎంత పెద్ద నాన్న కూర్చో చూడండి. మేము వచ్చేసి అట్లా పడున్నాం అనమాట హ్యాపీగా. ఈశాన్ వచ్చి నన్ను కడులు చేస్తుంటే ఇది వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గర ఉంది హ్యాపీగా. అండ్ లంచ్కి చక్రి మమ్మీ వాళ్ళని ఇన్వైట్ చేసిండు అనమాట. నాకు తెలుసు ఇన్వైట్ చేస్తున్నాడని, ఎందుకంటే ముందు రోజు మమ్మీ వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పినుండే అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే అని. అండ్ యా, నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పా కదా నిలయాకి మా డాడీ అంటే ఎంత ఇష్టము అని చెప్పేసి. అది అందరికన్నా అంటే నాతో చక్రితో కంపేర్ చేసి చూస్తే మేమిద్దరం కాకుండా వేరే ఎవరితో కన్నా మా మమ్మీతో కన్నా మా డాడీతో ఎక్కువ కంఫర్టబుల్ ఉంటుంది. ఈశాన్ అమ్మమ్మ కూర్చి, కానీ నిలయ మాత్రం వాళ్ళ తాతయ్య అనమాట. అదేంటో కొంచెం టైం తీసుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నకి ఏదో చెప్పి మా నాన్న దగ్గరే ఉంటుంది. యా, సో మమ్మీ వాళ్ళు వచ్చినారు. అండ్
మేమిప్పుడు లంచ్‌కి ఎళ్దామని అనుకున్నామనమాట. మా ప్లాన్ వాస్ లంచ్‌కి ఎళ్దామని. అండ్ నేను ఇదే డ్రెస్ ఏసుకున్నా. నేను ఇంటికి రాంగానే యాక్చువల్లీ చక్రి నాకు గిఫ్ట్ ఇచ్చిండు గానీ నిన్న చూపియడం మర్చిపోయినా. హి గేవ్ మీ ఎ న్యూ బ్యాగ్. నాకు బ్యాగ్స్ చాలా ఇష్టం. అండ్ ఒకప్పుడు నా దగ్గర చాలా బ్యాగ్స్ ఉండేవి. చాలా వరకు ఇచ్చేసి కొన్ని కొన్ని మాత్రమే పెట్టుకున్నా అనమాట. అండ్ అలా మేము రెడీ అయిపోయి వి ఆర్ గోయింగ్ టు బీబీలోన్ ఎళ్ళినాం మేము లంచ్‌కి. మమ్మీ వాళ్ళని తీసుకొని. చాలామంది నన్ను మీ అత్తయ్య వాళ్ళతో ఎందుకు బయటికెళ్లరు? మీ మమ్మీ వాళ్ళతో ఎందుకెళ్తారు అని అడుగుతారు. పీపుల్ ఆర్ వెరీ డిఫరెంట్ అన్నది మీరు అర్థం చేసుకోవాలనిపిస్తది. మా మమ్మీ వాళ్ళు మాకన్నా చాలా చిల్ పీపుల్ అనమాట. వాళ్ళు మస్త్ ఎంజాయ్ చేస్తారు. ట్రిప్స్‌కెళ్తారు. మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు అట్లుంటున్నారని ఏం కాదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతే. వాళ్ళు మూవీస్ మా డ్యాడీ అయితే మూవీస్ ఎవ్రీ వీక్ ఎళ్ళేటోళ్ళు. మమ్మల్ని తీసుకొని, పిల్లల్ని తీసుకొని అందరిని తీసుకొని మూవీస్‌కెళ్తుండే. రెస్టారెంట్స్ అసలు మేము సెలబ్రేషన్స్ అంటే మాకు చాలా పెద్ద విషయం అనమాట. లైక్ ఏమంటారు, ఏదేమైనా సరే బర్త్‌డేస్‌కి మేము బయటికెళ్తాము. వి ఆర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. మా అత్తయ్య వాళ్ళు అస్సలు అలా కాదు. మా యానివర్సరీకి మా మామయ్య, మా అత్తయ్య పొద్దున్నే గుడికెళ్ళి మా పేరు పైన అర్చన చేయించుకొని వచ్చి కాల్ చేసినారు. సో, ఒక్కొక్కళ్ళ లవ్ ఒక్కొక్కళ్ళ డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళు అలా డిఫరెంట్‌గా ఏమంటారు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. నాకు మా అత్తయ్య వాళ్ళని తీసుకొని బయటికెళ్ళాలని చాలా 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 ఉంటది. నేనేదో ఇది వీడియో కోసం చెప్పట్లే. నేను హోల్ హార్టెడ్‌గా చెప్తున్నా. వాళ్ళకి నాకెలా ఎంజాయ్ చేయడం ఇష్టమో లైఫ్, వాళ్ళని అలా ఎంజాయ్ చేపియాలని అనిపిస్తది. కానీ దే ఆర్ డిఫరెంట్ పీపుల్. వాళ్ళకది నచ్చదు. సో, నేను వాళ్ళని అది ఫోర్స్ చేయలేను. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నేను మస్తు ఫోర్స్ చేస్తా. మస్తు గొడవ గొడవ కూడా చేస్తా. బట్ దెన్ ఐ హావ్ టు అండర్‌స్టాండ్ దట్ ఎట్ వన్ పాయింట్. అండ్ ఐ థింక్ యూ ఆల్సో హావ్ టు అండర్‌స్టాండ్ దట్ ఎట్ వన్ పాయింట్. యాహ్! మేమందరం హ్యాపీగా తింటుండే అండ్ నిలయ పడుకుంది. అది కొద్దిసేపు అయిన తర్వాత లేచి చక్కగా ఎళ్లి మా డ్యాడీ దగ్గర కూర్చుందనమాట. మా డ్యాడీతో ఫుల్ టైమ్ పాస్ చేసింది. నిలయ అసలు చాలా పిక్కీ ఈటర్ అని చెప్పినాను. నేను మీకు ఇంతకుముందు వీడియోస్‌లో ఎప్పుడో చెప్పినో చెప్పలేదో నాకు గుర్తులేదు గానీ, అది అస్సలు తినదనమాట. అది ఏది తినదు. డాక్టర్ నన్ను "నువ్వు కనిపియకమ్మా, నువ్వు కనిపియకపోతే తింటదామె" అని చెప్పింది. దట్ వాస్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు హైర్ ఎ కేర్ టేకర్. అయితే కానీ అది వైట్ సాస్ పాస్తా తింటదనమాట. నేను ఇంట్లో చేస్తా లైక్ అని రెగ్యులర్‌గా చెయ్యను. రెగ్యులర్‌గా చేస్తే అది కూడా తినదేమో అని భయం అనమాట నాకు. సో, బయటికి ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఆర్ ఎల్స్ నేను వైట్ సాస్ పాస్తా నిలయ కోసమే ఆర్డర్ చేస్తా. అండ్ ఆల్సో నేను కూడా దానికోసమే చేస్తా అనమాట. ఇప్పుడు కూడా అది కావాలా అంటే వద్దు అని అన్నది. దాని తర్వాత కావాలా అంటే మళ్ళీ ఓ అని అది నోరు కూడా ఎంత చిన్నగా ఓపెన్ చేస్తదంటే మనం కూర్చోడానికి కూడా కుదరదనమాట. యాహ్! సో, దట్ ఈస్ ద పాయింట్. తినేసి మేము ఇంటికెళ్ళిపోయి నేను మంచిగా మా మమ్మీతో ముచ్చట పెడుతూ కూర్చున్న చాలా సేపు. ఆ తర్వాత కొంచెం లేట్‌గా అంటే లైక్ ఏందో ఒక గ్యాప్ మొత్తం ఫిల్ చేయాలి టైప్‌లో ఉంటా అనమాట నేను మా మమ్మీ కలిస్తే. ఇక్కడ ఇంటికొచ్చేసిన తర్వాత మేము కేక్ కట్ చేస్తున్నాము. అండ్ చక్రి నాకు క్యూట్ ఇచ్చేది ఎంత బాగుండేనో. డ్రైడ్ ఫ్లవర్స్ ఇచ్చిందనమాట. ఇది నేను నా డెస్క్ పైన, నా వర్క్ టేబుల్ పైన పెట్టుకొని ఐ కెన్ కీప్ స్ప్రేయింగ్ అండ్ ఇట్ విల్ కీప్ రిమైండింగ్ మీ ఆఫ్ దిస్ డే అన్నది వాస్ హిస్ థాట్. అండ్ హీ గేవ్ మీ దిస్ బ్యూటిఫుల్ డ్రైడ్ ఫ్లవర్ బొకే. ఇట్ వాజ్ అ లాస్ట్ మినిట్ థింగ్. సో, హీ ఆర్డర్డ్ ఇట్ ఆన్‌లైన్ లేకపోతే తెస్తుండే. బట్ వాస్ సో క్యూట్. అండ్ మా మమ్మీ వాళ్ళకి కొంచెం సింక్ అయింది. ఎందుకు ఎండిపోయిన పూలు ఇచ్చిండు అని. బట్ దెన్ దీస్ లాస్ట్ అ వెరీ లాంగ్ టైమ్ అన్నది వాస్ హిస్ పాయింట్. సో, యాహ్! నేను ఇంతకుముందు చెప్పినాను గదా! ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌కి ఇట్స్ ఫైన్ టు డూ అ కపుల్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ ఫైన్ టు పిల్లల్ని వదిలేసి కొంచెం టైమ్ స్పెండ్ చేయడం. ఇట్స్ ఫైన్ ఒకరి ముందు ప్రయారిటైజ్ చేయడము. ఆహ్, వేరే వాళ్ళు లైక్ ఫ్యామిలీ వాళ్ళ ముందు ఒక స్టాండ్ తీసుకోవడము. ఇవన్నీ ఆహ్, జనాలు చేయడానికి ఎందుకు జంకుతారో నాకు అర్థం గాదు. ఓహ్! అలా ఎప్పుడైతే మీరు ఆపేసి దిస్ పర్సన్ దిస్ పర్సన్ ఈజ్ మై బెటర్ హాఫ్, దిస్ పర్సన్ ఈజ్ మై లైఫ్ పార్ట్నర్, ఈ బెటర్ హాఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ అన్న వర్డ్స్ని చాలా ఈజీగా తీసుకుంటాం మనము. బట్ అందరూ ఒకానొక టైంలో వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళ దాంట్లో బిజీ అయిపోతారు. ఒక మన పార్ట్నర్ తప్ప అన్న ఫ్యాక్ట్ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళని ప్రయారిటైజ్ చేయడం అంత పెద్ద విషయం కాదని అనిపిస్తుంది. యా, సో ఐ థింక్ ద సీక్రెట్ టు అ హ్యాపీ మ్యారేజ్ ఈజ్ ప్రయారిటైజింగ్ యువర్ పార్ట్నర్ అండ్ ఆల్సో కమ్యూనికేటింగ్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ దట్ పార్ట్నర్ అండ్ హౌ మచ్ యూ కెన్ డూ ఫర్ దట్ పార్ట్నర్ అని కామెంట్ చేయండి ఇఫ్ ఐఎమ్ మేకింగ్ సెన్స్ టు యూ. అండ్ ఇక్కడ మేము జస్ట్ కేక్ కట్ చేసినాము. నేను చెప్పినా కదా మేము డైట్‌లో ఉన్నామని. సో, మేము యమ్మీ నుంచి ఆర్డర్ చేసినాం అనమాట. దిస్ ఈస్ గ్లూటెన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ కేక్. అండ్ యాహ్! ఆ తర్వాత చక్రి నన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తా అని అన్నుండే అనమాట. సో, ఐ గాట్ రెడీ ఫర్ ఇట్. అండ్
యాహ్! సో, మీలో ఎవరికైనా తెలుసో తెలీదో ఐ డోంట్ నో గానీ నాకు లైవ్ బ్యాండ్స్ చాలా ఇష్టం. అండ్ లాస్ట్ 3 ఇయర్స్‌గా ఇవి చాలా పాపులర్ అయినాయి. అండ్ మేము ఎళ్ళడం అస్సలు కుదరట్లే అనమాట మాకు. సో, నేను ఊరికే క్రిప్ చేస్తున్నా అనమాట. నాకు పోవాలనుంది నువ్వు తీసుకెళ్ళట్లే, నాకు పోవాలనుంది నువ్వు తీసుకెళ్ళట్లే అని. అండ్ మేము పోవడానికి కుదరదు గూడా. లైక్ వి ట్రైడ్ పిల్లలతో ఎక్కడికన్నా ఎళ్ళొచ్చా అని. బట్ దే వేర్ నో ప్లేసెస్. సో, మమ్మీ వాళ్ళు అలా లంచ్‌కొచ్చి వాళ్ళని అలా రాత్రి ఉండిపోమని జెప్పేసి హి టుక్ మీ టు తబ్యులా రసా. ఇక్కడ ఔట్ ఆఫ్ సిలబస్ అని ఒక బ్యాండ్ ప్లే అయింది. దిస్ వాస్ సచ్ అ నైస్ బ్యాండ్. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను వీళ్ళ గురించి చాలా తక్కువ విన్నానో ఏంటో తెలీదు గానీ ఎవ్రీథింగ్ వాస్ ఎ సర్ప్రైజ్ ప్యాకేజ్. అండ్ వీళ్ళు మధ్యలో లైక్ కొన్ని హిందీ సాంగ్స్ పాడినారనమాట. అవి చక్రికి చాలా ఇష్టం. మా మ్యూజిక్ టేస్ట్ చాలా చాలా డిఫరెంట్. నాకు తెలుగు ఫాస్ట్ బీట్ సాంగ్స్ లేకపోతే ఇంగ్లీష్ సాంగ్స్ ఇష్టం. అండ్ చక్రికేమో హిందీ కొంచెం దుక్కుబరి ఆ స్టైల్ సాంగ్స్ ఇష్టం అనమాట. యాహ్! సో, దిస్ వాస్ పర్ఫెక్ట్ అండ్ హీ మేడ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నాకు సాంగ్ డెడికేట్ చేసిండు గైస్. ఐ వాజ్ లైక్ వాట్ ద హెల్ అనుకున్నా నేను. చక్రి ఇదంతా చేయడం ఈస్ వెరీ వెరీ బిగ్ థింగ్. అసలు లైట్ లేదు ఇక్కడ. ఓకే, టైం ఆల్మోస్ట్ 11:28 అవుతుంది. సో యా, దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను ఇంటికి వెళ్ళి ఇదంతా ఎడిట్ చేయాలి. ఎప్పుడు ఎడిట్ చేస్తానో రేపు మార్నింగ్ 10 o'clock పోస్ట్ చేయాలన్నది పాయింట్. లెట్స్ సీ హౌ did you like this surprise? I loved every bit. Surprised or you're surprised or not? I'm very happy. Surprise and అది పక్కన పెడితే I feel very lucky and happy to have you. No, it's not. అంటే ఈ లైక్ ఈ ప్లేస్ కి రావాలనుకున్నావు కదా, లైక్ I just wanted to visit, like మంచి బ్యాండ్ ప్లే చేస్తే చాలు అనుకున్నా. And everything was so beautiful. The band was so beautiful. మా ఇద్దరి కోసమే చేసినట్టు అనిపిస్తుండే. లైక్ యునో మంచి తెలుగు మ్యూజిక్ ఉండే, దెన్ మళ్ళీ మంచి హిందీ మ్యూజిక్. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ యా చక్రి, నేను ఒకటి అడుగుతా, తిప్పుకోకుండా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? అంటే అనకుండా చెప్పు. ఆపే, ఈ సాంగ్ వస్తుంది. ఓకే, తర్వాత చెక్ చేయగానే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు లైక్ ఇన్ మీ? ఇన్నసెన్స్. ఐఎమ్ నాట్ ఇన్నసెంట్ గైస్. నిజంగానే నేను చైల్డిష్నెస్. One thing I really like in Chakri is how amazingly positive he is. అట్లా ఉండొచ్చు అని కూడా నాకు తెలీదు. I am such a ఓవర్ థింకింగ్ అంతా కూడా నెగటివ్ గా స్పైరల్ అవుతూ ఉంటుంది నాది. బట్ ఇట్స్ గ్రేట్ హౌ amazingly positive he is. Yeah. Thank you. Okay guys, bye bye. See you guys tomorrow. Bye bye. Bye చెప్పమ్మా. Bye.